మన చుట్టూ జరుగుతున్న కొన్ని దారుణాలను చూస్తే విస్తుపోయే పరిస్థితులొచ్చాయి. కన్న పేగే యమపాశంలా మారుతోంది. అయితే ఇన్నాళ్ళు వయసు పైబడిన తల్లిదండ్రుల పట్ల కన్నపిల్లలు కర్కశంగా వ్యవహరించిన సంఘటనలే చూశాం. కానీ నిండా 17 ఏళ్లు కూడా నిండని పిల్లలు ఏకంగా కన్నవారినే కడతేర్చుతున్న దారుణమైన సంఘటనలు సమాజంలో తీవ్ర భయాందోళనను రేకెత్తిస్తున్నాయి. తల్లిదండ్రుల పట్ల ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఉండాల్సిన పిల్లలు ఇంతటి దారుణాలకు తెగించడం కలకలాన్ని రేపుతోంది. ఈ తరహా సంఘటనలకు కారణాలను మానసిక నిపుణులు అన్వేషించే పనిలో పడ్డారు. ఇక ఇలా ఉంటే ఓ 14 ఏళ్ల కుర్రాడు కన్న తల్లిని చంపాడు. అంతేకాదు నాన్నే నేరస్తుడని నమ్మించేలా అమ్మను తుదముట్టించడం ఇప్పుడు తీవ్ర కలకలం సృష్టిస్తుంది. ఈ దారుణం వివరాల్లోకి వెళ్తే చదువుకోవాలని ఒత్తిడి చేస్తుందని తల్లిని ఓ బాలుడు చంపేయడమే కాకుండా ఆ నేరం తండ్రిపైకే నెట్టే ప్రయత్నం చేశాడు. అయితే పోలీసుల విచారణలో దొరికిపోయాడు. తమిళనాడులోని కల్లకుర్చి జిల్లా కిల్కుప్పం వేలూరులో ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ గుణశేఖరన్, మహేశ్వరి ఇద్దరు దంపతులు. వీరికి ఓ కుమార్తె, 14 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. దీపావళి రోజు భర్త తీసుకువచ్చిన చీర మహేశ్వరికి నచ్చలేదు. దీంతో ఆమె ఆ చీరను తీసుకునేందుకు నిరాకరించింది. ఆ క్రమంలో ఆ దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. గుణశేఖరన్ ఆమెపై చేయి చేసుకున్నాడు. కన్నీళ్లు పెట్టుకున్న మహేశ్వరి బాధతో ఇంటి నుంచి బయటికి వెళ్లి పొలానికి వెళ్ళింది. అక్కడ సీన్ కట్ చేస్తే అదే రోజు సాయంత్రం మహేశ్వరి డెడ్ బాడీ ఊరి చివర్లో ఉన్న ఓ పొలంలో రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో సమాచారం అందుకున్న నావలూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే మహేశ్వరి చనిపోవడానికి ముందు భర్తతో గొడవ జరగడంతో పోలీసులు అతన్నే అనుమానించి ముందుగా అదుపులోకి తీసుకుని విచారించారు. కానీ పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టాక మహేశ్వరి కుమారుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానించి అతన్ని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది. చదువుకోవాలంటూ నిత్యం పోరు పెడుతున్న తల్లిపై ఆ బాలుడు ఆగ్రహం పెంచుకొని ఆ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. బాలుడిని అరెస్ట్ చేసిన పోలీసులు జువెనైల్ హోంకు తరలించారు. కాగా ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనాన్ని రేపింది. ఇక ఇలా ఉంటే ఇలాంటి దారుణమే హర్యానాలోని కురుక్షేత్రలో చోటు చేసుకుంది. ఓ కొడుకు కన్న తల్లినే గొడ్డలితో నరికి చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న బాలుడి కోసం వెతుకుతున్నారు. అయితే ముఖేష్ రాణి అనే మహిళ తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత లాడ్వా ప్రాంతంలో ఓ ఇంట్లో వేరుగా ఉంటుంది. ఈ దంపతులకు 2 కొడుకులు. పెద్ద కొడుకు విదేశాల్లో ఉండగా ఆమె 16 ఏళ్ల చిన్న కొడుకు మాత్రం తన భర్తతో కలిసి ఉంటున్నాడు. అయితే మంగళవారం రాత్రి చిన్న కొడుకు తల్లి ముఖేష్ రాణి ఇంటికి వెళ్లాడు. గొడ్డలితో ఆమెపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ముఖం, తలపై తీవ్రంగా గాయాలవడంతో రాణి రక్తపు మడుగులో పడిపోయింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు కోసం గాలిస్తున్నారు. అయితే ఆ యువకుడు తల్లిపై ఇంత దారుణానికి ఎందుకు పాల్పడ్డాడనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇంట్లో గొడవలా లేక అతడి మానసిక పరిస్థితి సరిగ్గా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా కన్న తల్లిని పిల్లలు చంపే సంఘటనలు సమాజంలో తీవ్ర భయాందోళనను రేకెత్తిస్తున్నాయి.